నోకియా కంపెనీ 140 ఇయర్స్ నుండి బిజినెస్లో ఉంది. కానీ ఫోన్ మార్కెట్ విషయంలో 20 ఇయర్స్లోనే బాగా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఒకప్పుడు ఒక ఇయర్లో 450 మిలియన్ 45 కోట్ల ఫోన్స్ నమ్మిన నోకియా ఎలా డౌన్ఫాల్ అయ్యింది, అసలు నోకియా రైజ్ అండ్ ఫాల్ ఎలా అయ్యిందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ఎక్స్ప్లెయిన్స్. నోకియా కంపెనీ 1865లో ఒక పేపర్ మిల్ బిజినెస్గా స్టార్ట్ అయ్యి రబ్బర్ ప్రొడక్ట్స్, కేబుల్స్ అండ్ ఎలక్ట్రానికల్ ప్రొడక్ట్స్, టెలికమ్యూనికేషన్స్ ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో మార్కెట్లో వెల్ ఎస్టాబ్లిష్ అయ్యారు. 1979లో నోకియా అండ్ సొలోరో కంపెనీ కలిసి ఒక జాయింట్ వెంచర్ మొబీరో ఐని ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ మొబైల్ ఫోన్ మొబీరా సెనాటర్ కార్ ఫోన్ని 1982లో స్టార్ట్ చేశారు. 1982 అంటే నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా పుట్టుండ్రు. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 9.8 kgs. ఇలా ఉండగా 1987లో ఫస్ట్ హ్యాండ్ హెల్డ్ మొబైల్ని లాంచ్ చేసింది. ఈ మొబైల్ వెయిట్ వచ్చేసరికి 800 grams. ఆ టైంలో ఫోన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏ ఓఎస్, వాటర్ ప్రూఫా, ఎన్ని కెమెరాస్ అలాంటి వర్డ్స్ ఏమీ ఉండేవి కాదు. మ్యాక్సిమం నాకు తెలిసి వెయిటే మెయిన్ ఫీచర్. 1991లో నోకియా వాళ్ళ ఫస్ట్ జిఎస్ఎం ఫోన్ నోకియా 1011ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఒక యాంటీనాతో ఉంటుంది, ప్లస్ ఎస్ఎంఎస్ మెసేజింగ్ కూడా చేయొచ్చు. 1996లో నోకియా 8110 బనానా ఫోన్ని లాంచ్ చేసింది. 1998లో నోకియా 5110ని లాంచ్ చేసింది. మన అందరికీ తెలిసిన స్నేక్ గేమ్ ఈ మొబైల్తోనే స్టార్ట్ అయింది. ఈ దెబ్బకి నోకియా #1 బ్రాండ్గా మారింది. మన అందరికీ బాగా తెలిసిన నోకియా 3310ని నోకియా 2000లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఎంత ఫేమస్ అంటే వరల్డ్ వైడ్గా 126 మిలియన్ 12.6 crore యూనిట్స్ని సోల్డ్ చేసింది. నోకియా పీక్ టైంలో ప్రతి 10 ఫోన్స్లో 4 నోకియానే ఉండేది. 2012లో నోకియా 7650 మొబైల్ని లాంచ్ చేసింది. ఈ మొబైల్ నోకియా ఫస్ట్ కెమెరా ఫోన్. ఈ ఫోన్ సెంబయాన్ ఓఎస్ మీద రన్ అయ్యేది. ఈ మొబైల్ యూఐ కూడా బాగుండేది. 2002 నుంచి 2007 వరకు వాళ్ళ ఫేమస్ ఫోన్స్ని రిలీజ్ చేసింది. అంటే నోకియా ఎన్ సిరీస్, లైక్ N70, N91, ఇంకా ఈ టైంలోనే ఎక్స్ప్రెస్ మ్యూజిక్ అనే ఫోన్స్ని లాంచ్ చేసింది. మెయిన్లీ దట్ రెడ్ కలర్ ఫోన్. ఇంకా ఈ టైం ఫ్రేమ్లో నోకియా బ్రాండే ఫస్ట్ ఫోన్. ప్లస్ ఆ టైంలో 35-40% ఆఫ్ గ్లోబల్ మార్కెట్ షేర్ నోకియాదే. ఇంకా మోటరోలా, సోనీ ఎరిక్సన్ ఇవన్నీ కూడా కాంపిటేటర్స్. అన్నీ కూడా కీప్యాడ్ ఫోన్సే. N95 మొబైల్ని 2007లో లాంచ్ అయింది. నాకు ఎన్ సిరీస్లో N95 బాగా ఇష్టం. ఈ ఫోన్లో ఇమేజ్ క్లారిటీ కూడా బాగుంటుంది. ఇంకా 2007లో ఐఫోన్ వచ్చింది ఐవేస్తో. అలానే 2008లో ఆండ్రాయిడ్ వచ్చింది. ఐఫోన్ మల్టీ టచ్కి కాంపిటీషన్ ఇవ్వడానికి నోకియా 5880 ఎక్స్ప్రెస్ మ్యూజిక్ అన్న టచ్ స్క్రీన్ మొబైల్ని 2008లో లాంచ్ చేసింది. 2011లో స్లైడర్స్, కీప్యాడ్ ఫోన్స్ ఇలా చాలానే లాంచ్ చేశారు. 2011 వరకు ఆండ్రాయిడ్ బాగా ఫేమస్ అయింది. కానీ స్టిల్ నోకియా సెంబయాన్ ఓఎస్నే యూజ్ చేస్తుంది. 2011 ముందు వరకు నోకియా వాళ్ళ సెంబయాన్ ఓఎస్నే యూజ్ చేసేది. ఈ ఓఎస్ స్లోగా ఉండేది. సో జనాలంతా కూడా కొత్తగా ఎమర్జ్ అవుతున్న టెక్నాలజీ సైడే చూడటం స్టార్ట్ చేశారు. ఇంకా 2011 కల్లా నోకియా 1.3 బిలియన్ని లాస్గా రిపోర్ట్ చేసింది. సో నోకియా మైక్రోసాఫ్ట్తో పార్ట్నర్షిప్ అయ్యి వాళ్ళ మైక్రోసాఫ్ట్ ఓఎస్తో ఒక ఫోన్ని 2014లో మైక్రోసాఫ్ట్ లూమియా 535 అన్న నేమ్తో లాంచ్ చేశారు. ఈ మొబైల్ బడ్జెట్ లెవెల్ వాళ్ళకి. అలానే 2016 వరకు నోకియా లూమియా నేమ్తో చాలానే బేసిక్, మీడియం, ప్రీమియం సెగ్మెంట్స్లో మైక్రోసాఫ్ట్ ఓఎస్తో ఫోన్స్ని లాంచ్ చేసింది. కానీ అప్పటికే కస్టమర్స్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్కి షిఫ్ట్ అయ్యారు. నేను మా ఫ్రెండ్ దగ్గర ఉన్న లూమియా 520 యూజ్ చేశాను. వైట్ కలర్, ఫెదరీ టచ్తో భలే ఉండేది. అలానే యాప్ ఓపెన్ అవ్వటం కూడా డిఫరెంట్గా ఓపెన్ అయ్యేది. లూమియా సిరీస్ అంత హిట్ అవ్వలేదు. ఇంకా మన వల్ల కాదు అని 2016లో మైక్రోసాఫ్ట్ ఎగ్జిట్ అయింది నోకియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుండి. 2016లో హెచ్ఎండిఏ గ్లోబల్ నోకియాని హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ నోకియా 6, నోకియా 8 లాంటి ఫోన్స్ని మార్కెట్లోకి దించింది. కానీ ఈసారి స్టాక్ ఆండ్రాయిడ్తో. ఈ డివైజెస్ మిడ్ రేంజ్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఆండ్రాయిడ్ 1తో లాంచ్ అయింది. అలానే ఫ్లాగ్షిప్ కూడా లాంచ్ చేసింది. ఈసారి ఈ ప్రొడక్ట్స్కి యూరప్, ఇండియా లాంటి మార్కెట్స్లో మంచి నేమే వచ్చింది. కానీ అవంతా లాంగ్ రన్లో లేవు. సో హెచ్ఎండిఏ నోకియా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ని డిస్కంటిన్యూ చేసింది. కానీ స్టిల్ నోకియా ఫీచర్ మొబైల్స్ని
మార్కెట్లో సేల్ చేస్తుంది. నా హార్డ్ వర్క్ మీకు నచ్చితే సపోర్ట్ చేయడానికి ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నోకియా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ని సీరియస్గా తీసుకోలేదు. నోకియా కీప్యాడ్ ఫోన్స్లో కింగే కావచ్చు, కానీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. యాపిల్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్తో ఇండస్ట్రీలో మొత్తం చేంజ్ అయింది. టచ్ స్క్రీన్, యాప్స్, ఇంటర్నెట్ ఇలా అన్నీ ఒక డివైజ్లోనే ఉంటున్నాయి. కానీ నోకియా అనుకుంది ఇది జస్ట్ ఒక ట్రెండ్ అని, లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ అవ్వదని అనుకుంది. ఎందుకంటే అప్పటికే నోకియా ఆల్రెడీ నెంబర్ 1 బ్రాండ్. కానీ రియాలిటీ ఏంటంటే కస్టమర్స్ స్లోగా కీప్యాడ్ ఫోన్స్ నుంచి స్మార్ట్ ఫోన్కి షిఫ్ట్. అప్పుడే నోకియా రియాక్ట్ అవ్వాల్సింది, కానీ చాలా లేట్గా రియాక్ట్ అయింది. అప్పటికే యాపిల్ మరియు గూగుల్ ఆండ్రాయిడ్తో మార్కెట్ని క్యాప్చర్ చేశారు. ఇలా నోకియా ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ స్మార్ట్ ఫోన్స్ని ఇగ్నోర్ చేసింది. ఆండ్రాయిడ్ 2008లో లాంచ్ అయితే 2017లో నోకియా అఫీషియల్గా ఆండ్రాయిడ్ వర్షన్ని నోకియా 6తో లాంచ్ చేసింది. 9 ఇయర్స్ గ్యాప్, పెద్ద గ్యాప్ ఇది. ఇన్ని ఇయర్స్లో వీళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాయిస్లో ఏమో సరిగ్గా డెవలపర్స్ లేక యాప్స్ ఉండేవి కాదు. సో ఈ లాంగ్ గ్యాప్లో అందరూ ఉంటే ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయ్యారు. కంపెనీలో క్లియర్ విజన్ లేదు, లీడర్స్ మధ్య కన్ఫ్యూజన్ ఉండేది. మార్కెట్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంటే నోకియా స్లోగా డెసిషన్స్ తీసుకుంది. అప్పుడే కరెక్ట్ స్ట్రాటజీ తీసుకుని ఉంటే ఇప్పుడు నోకియా ఇలా ఉండేది కాదు, కానీ డిలే అయింది. తర్వాత నోకియా ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది, అదే మైక్రోసాఫ్ట్తో పార్ట్నర్షిప్. ఆండ్రాయిడ్ యూజ్ చేయకుండా విండోస్ ఫోన్ని సెలెక్ట్ చేసింది. ఐడియా బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. విండోస్ ఫోన్స్లో యాప్స్ చాలా తక్కువ, యూజర్స్కి ఇంట్రెస్ట్ పోయింది. ఇలా రాంగ్ డెసిషన్స్, లేట్ యాక్షన్స్ వల్ల నోకియా మార్కెట్లో ఆల్మోస్ట్ డిసిపేర్ అయింది. ప్రజెంట్ నోకియా ఫ్యూచర్ మొబైల్స్, టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 5G సిస్టమ్స్, ఆప్టికల్ నెట్వర్క్స్, క్లౌడ్ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి టెక్నాలజీస్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇది ఫ్రెండ్స్ నోకియా ఎలా రేజ్ అయింది, ఎలా ఫాలో అయిందని. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.